హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 22 జూలై 2024 రోజున కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూడబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో నార్మల్గా నిన్న కొన్ని కామెంట్స్ ఏమొచ్చాయంటే మేడం ఏపీ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి అని వచ్చాయి. సో రేపటి నుంచి అయితే నేను 2 ఎడిషన్స్ తీసుకుంటాను, ఏపీ అండ్ హైదరాబాద్ ఎడిషన్స్. అండ్ హైదరాబాద్ ఎడిషన్లో లేని ఆర్టికల్స్ ఏపీలో ఏమైనా ఇంపార్టెంట్ వచ్చుంటే వాటి మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో అందరికి అగ్రీనే కదా, ఇది అగ్రీనా కాదా ఒకసారి నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ మీ కమెంట్స్ ప్రకారమే మనం నడుచుకుందాం. సో ఈవెన్ మన అకాడమీలో ఏంటంటే టీచర్స్ డెసిషన్, ఫ్యాకల్టీ డెసిషన్ ఏది ఉండదు. సో ఇక్కడ మొత్తం స్టూడెంట్ డెసిషనే ఉంటుంది. ఏదో టెస్ట్లు అయినా సరే, మెంటర్షిప్ డేట్స్ అయినా సరే, వాళ్ళకి కావాల్సిన ఏ ఫెసిలిటీస్ అయినా సరే మా అకాడమీలో అయితే స్టూడెంట్స్ తీసుకుంటారు. సో అదే ఇక్కడ కూడా ఫాలో అవుదాం. సో బేస్డ్ ఆన్ యువర్ సజెషన్స్ వీ విల్ బి హ్యావింగ్ అవర్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను కదా. సో ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ అనేది ఉందన్నమాట. ఏంటంటే కేరళ ఆన్ అలర్ట్స్ యాజ్ టీనేజర్ డైస్ ఆన్ నిఫా ఇన్ఫెక్షన్. సో నిన్న మీరు క్లాస్ చూసినట్టయితే 15 సంవత్సరాల అబ్బాయికి నిఫా ఇన్ఫెక్షన్ వచ్చిందని చూసాము. సో అక్కడ నిఫాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అని చూసాం కదా. పాప మా అబ్బాయి ఈరోజు చనిపోయాడు అనమాట. సో ఇదొక బాధాకరమైన విషయం. సో మళ్ళీ నిన్న చెప్పిన నిఫా గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదన్నమాట ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి. అండ్ ఈ హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఏం లేవు. మీరు స్టేట్స్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఈ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. ఓకే, కానీ నేను హైదరాబాద్ ఎడిషన్ కాకుండా ఇంతకుముందు హిందూ అనాలిసిస్ అనేది ఢిల్లీ ఎడిషన్ తీసుకొని చేశాను. సో అక్కడ వచ్చేసి మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కనిపించడం జరిగింది. సో అవి ఎందుకు వదిలేయడం, అవి కూడా చూస్తే మీకు కాంప్రహెన్సివ్గా కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు టైటిల్ చూసినట్టయితే స్టామీ బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ లైక్లీ ఓవర్ యూపీ కన్వర్ యాత్ర ఆర్డర్ టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, మన జూలై 23 రోజు మన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది మన పార్లమెంట్లో. ఎవరు? మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సెషన్లో ఏంటంటే అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టాపిక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా 10-15 రోజుల నుంచి ఏ టాపిక్స్ అన్ని న్యూస్లో ఉన్నాయి? సో కొంచెం గెస్ట్ చేయండి. ఆల్రెడీ ఇంగ్లీష్ అనాలిసిస్లో స్టూడెంట్స్ అందరూ ఆన్సర్ చెప్పేశారు మ్యాక్సిమం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సిన వర్డ్ బడ్జెట్. సో ఎప్పుడు చెప్పుకునే సోదిని, కొత్త ఏం కాదు. ఇక్కడ ఏంటంటే జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో వస్తుంది. అదే కాకుండా మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది కదా. సో పాలిటీలో కూడా ఇది ఒక పార్టీ అనమాట. సో పాలిటీలో వచ్చేసరికి ఏం చూడాలన్నమాట అంటే ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. సో ఇదొకటి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ని ఎలా పాస్ చేస్తాము, దాని యొక్క ప్రాసెస్ మనం ఇంతకుముందు క్లాస్లో క్లియర్గా చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్కి సంబంధించి మనకి మనీ బిల్ అనేది ఉంటుంది. అదే కాకుండా మనకి ఫినాన్షియల్ బిల్ అనేది ఉంటుంది. ఓకే, మనీ బిల్, ఫినాన్షియల్ బిల్. సో ఇవి చూసుకోవాలా. ఓకే, మనీ బిల్ అని కాకుండా దానికి ఒక వర్డ్ ఉంటుంది, అదేంటంటే అప్రోప్రియేషన్ బిల్ అంటాము. అప్రోప్రియేషన్ బిల్. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో చదువుకున్నాం కాబట్టి ఇవి డిస్కషన్లోకి తీసుకోవట్లేదు. బట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ సెషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి మాట్లాడుకోబోతున్నారు అంటే మీ అందరికి ఐడియా ఉందిగా, కన్వర్ యాత్ర, న్యూ యాత్ర అని చెప్పాను. ఈ కన్వర్ యాత్ర కాంట్రవర్సీ ఏంటి? ఓకే, కన్వర్ యాస్ అందరూ ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాటర్ తీసుకొస్తారు, గంగా వాటర్ తీసుకొచ్చి మన జ్యోతిర్లింగాలకి అభిషేకం చేస్తారని చెప్పాను కదా. సో వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఏ ఏరియా అయితే వస్తుందో ఆ ఏరియాలో ఏంటి అంటే ఉన్న హోటల్స్ కానీ చిన్న చిన్న బండ్లు, దాబాలు, రెస్టారెంట్స్ ఏమైతే ఉన్నాయో వారి యొక్క ప్రొప్రైటరీస్ అంటే ఓనర్స్, అదే కాకుండా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పేర్లను కూడా పెట్టాలి అని చెప్పి రావడం అనేది ఒక కాంట్రవర్షియల్గా మారిపోయింది. సో ఇదేంటంటే యూపీ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ దీని మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాబట్టి ఇది చూసుకోవాల్సిన విషయం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే టెర్రర్ అటాక్ జరుగుతున్నాయని చూసాము. దాంతో పాటు 12 టెర్రర్ గ్రూప్స్ అనేవి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే సిమ్లెస్ మొబైల్స్ కానీ, బ్లూటూత్ కానీ, అండ్ ఆఫ్లైన్లో వర్క్ అయ్యే యాప్స్ అని. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళని కనుక్కోవడం అనేది చాలా కష్టంగా మారింది. అదే కాకుండా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఓకే, సో అది కాకుండా ఏంటంటే మణిపూర్లో వయలెన్స్ అవుతుంది కదా, సో దాని గురించి కూడా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం మాట్లాడుతుంది అంటే ఏ టాపిక్స్ మీద డిస్కషన్ ఉండొచ్చు అని మాట్లాడడం జరిగింది. ఒకసారి దాన్ని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఏం చెప్తుందంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన 18వ లోక్సభ సర్వసభ సమావేశం ఉత్తరప్రదేశ్లోని వివాదాస్పద కన్వర్ యాత్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూలో పెరుగుతున్న ఉగ్రవాదంతో సహా పలు అంశాలపై ఉద్రిక్తతను వెల్లడించింది. అంటే వాళ్ళు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనుకున్నారు అవన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ జరగడం వల్ల మన రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి మధ్యలో భేదాలు అనేవి పెరుగుతూ ఉంటాయి, డివైడ్ అనేది పెరుగుతూ ఉంటాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కన్వర్ యాత్రని ఒక పొలిటికల్గా క్రియేట్ చేయడం, దానివల్ల ముస్లిమ్స్ని డిస్క్రిమినేట్ చేయడం, దానివల్ల ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది డిస్క్రిమినేట్ అవుతున్నాయని చెప్పారు కదా. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన సొసైటీలో ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అదే కాకుండా సొసైటీలో అన్రెస్ట్ అనేది పెరగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం అనేది పెరగడం వల్ల ఇన్ఫిల్ట్రేషన్, ఇన్సెక్యూరిటీ కేసెస్ అవన్నీ పెరగడం అనేది జరుగుతుంది. దానివల్ల ప్రజల్లో భయం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ప్రజలకి మన గవర్నమెంట్ మీద, మన డిఫెన్స్ ఫోర్సెస్ మీద కూడా ట్రస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ మనకి లోక్సభలో ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు? స్పీకర్. స్పీకర్ తర్వాత మన డెప్యూటీ స్పీకర్ ఉంటారు. సో డెప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, దాన్ని కూడా ఫిల్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, అదే కాకుండా రీసెంట్గా మనకి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎక్కడ నుంచి అంటే ఏపీలో రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో అలాగే బీహార్లో వాళ్ళు ఏంటంటే మాకు స్పెషల్ కేటగిరీ కాకుండా ఇంకెక్కువ అంతకు మించి కావాలి అంటున్నారు అనమాట. దాని గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను ఏంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క కన్వర్ యాత్ర ఆర్డర్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి యొక్క సంభావ ప్రభావాన్ని పార్లమెంట్ యొక్క రాబోయే బడ్జెట్ సమావేశాలపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎంతమంది ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారో లేదో నాకైతే తెలీదు. సో కంపల్సరీ నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఒకసారి స్టార్ట్ చేస్తేనే మీ సత్తా ఏంటో తెలుస్తుంది. అసలు రాయగలరా లేరా, సో ఒకవేళ రాస్తే ఎలా రాస్తున్నారు, లేకపోతే ఎక్కడ మిస్ అవుతున్నారు అనే ఐడియా అనేది మీకు వస్తుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే సక్సెస్ ఊరికే రాదు, మనం ఎంతో కష్టపడితే తప్ప సక్సెస్ రాదు. సో కాబట్టి కంపల్సరీ ఇప్పటి నుంచి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అంటే ఇప్పటి నుంచైనా సరే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ లేకుండా అసలు యూపీఎస్సీ క్లియర్ చేయడం అనేది ఒక కళ మాత్రంగానే మిగిలిపోతుంది. అది కళలాగానే ఉంటుంది, అది ఎప్పుడు రీచ్ అవ్వలేరు. సో రీచ్ అవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎఫర్ట్ అనేది పెట్టాలి. అది కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఏంటంటే కేరళ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఆన్ అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. సో ఒక అమీబా అనేది ముక్కు నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ తినడం స్టార్ట్ చేస్తుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాం. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల మనకి ఎన్సెఫలైటిస్ అనేది రావడం జరిగింది. సో ఇది అరౌండ్ 1 వీక్ నుంచి న్యూస్లో ఉందండి. కానీ ఇప్పుడు దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అంటే 5 కేసెస్ అనేవి డిటెక్ట్ అయ్యాయి, అందులో 3 ప్రాణాలని కోల్పోయారు. కాబట్టి మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది డిసీజ్ వచ్చిన తర్వాత. సో అందుకని మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నాము. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, 3 మరణాలతో సహా 5 కేసుల తర్వాత అమీబిక్ మైక్రో ఎన్సెఫలైటిస్ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి కేరళ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
సో ఇప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి కేరళ గవర్నమెంట్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ స్టెప్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఎథిక్స్లో కేస్ స్టడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఇది కాజ్ అవ్వడానికి అంటే ఇది దేని వల్ల కలుగుతుంది అంటే నైగ్లేరియా ఫౌలరీ అనే అమీబా వల్ల ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చు అంటే అసలు ఈ అమీబా ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, సాయిల్లో అంటే నేలలో ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలు నార్మల్గా స్విమ్మింగ్కి వెళ్తారు కదా, స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ముక్కులో నుంచి బ్రెయిన్కి వెళ్తుంది అనమాట ఈ అమీబా. సో అందుకే ఏం చేయొచ్చు, స్విమ్మింగ్కి పంపించడం మానేయచ్చు. ఓకే, స్విమ్మింగ్కి పంపించడం మానేయచ్చు. అలాగే వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్లో ప్లగ్స్ పెట్టుకోమని చెప్పారు, కానీ దానివల్ల ఇంకా వేరే ఇంపాక్ట్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో దాన్ని ఒకసారి ఆలోచించండి. సో మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది, 5కి వస్తే 3 చనిపోయారు. అంటే డెత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ కింద మనం పరిగణించవచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అదే కాకుండా ఈ డిసీజ్ని మనం నియంత్రించాలి అంటే ఫస్ట్ ఆ డిసీజ్ని కాజ్ చేసే అమీబా గురించి మనకి డీటెయిల్స్ అన్ని తెలియాలి. సో అది వెళ్ళగానే ఏం చేస్తుంది, ఎక్కడ వెళ్తుంది, సో ఏ మెనిజెస్ని తినడం స్టార్ట్ చేస్తుంది, ఏమైనా కెమికల్ రిలీజ్ చేస్తుందా, దానివల్ల ఏమైనా మెదడు వ్యాపు వస్తుందా, దానివల్ల మెదడు సెల్స్ అనేవి కరిగిపోతున్నాయా, సో అవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ అదే కాకుండా మన దగ్గర ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ మెడిసిన్స్కి ఆ అమీబా అనేది చచ్చిపోతుందా లేదా తట్టుకుంటుందా, సో కొన్ని టెస్ట్లు అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ అంటాం కదా, సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎలా, ఎస్పెషలీ తల్లిదండ్రులకి ఆ డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఫర్దర్గా మనం డిసీజెస్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. అదే కాకుండా మన హెల్త్ సిస్టమ్ కూడా రెడీగా చేసి పెట్టుకోవాలి. సో అలా బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఏమైనా వెంటిలేటర్ సహాయం అవసరమా కాదా, సో వాళ్ళకి ఎలాంటి సైన్స్ సింటమ్స్ అనేవి ఉన్నాయి, సో ఫస్ట్ ఒక పిల్లాడు రాగానే అది అదేనా కాదా అని నియంత్రించుకోవడానికి మనకి కొన్ని స్టెప్స్ అనేవి తీసుకోవాలా. సో అదే కాకుండా ఏంటంటే ఓన్లీ హెల్త్ కేర్ సిస్టమే కాకుండా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో లైక్ రీసెర్చర్స్ కానీ, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం కానీ, మన దగ్గర ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ, అదే కాకుండా ఎన్జిఓస్ కానీ, ఎస్హెచ్జీస్ కానీ, వాటన్నిటిని యూజ్ చేసుకొని మనం దీనికి సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్టయితే ఇదన్నమాట అమీబా అండ్ ఫౌలరీ అమీబా. సో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ముక్కుల్లో నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అది బ్రెయిన్ సెల్స్కి అతుక్కొని పోయి ఏమవుతుందంటే అది మెల్లిమెల్లిగా మాలిక్యూల్స్ని సీక్రెట్ చేయడం చేస్తుంది. అది సీక్రెట్ చేయడం నార్మల్గా అమీబా ఏంటి అంటే షేప్లెస్ ఆర్గానిజం, షేప్స్ మారుస్తూ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అమీబా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫుడ్ పార్టికల్ అనుకోండి. ఓకే, పెన్ మారుస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఒక అమీబా, ఇక్కడ ఒక ఫుడ్ పార్టికల్ ఉంది. ఇది ఒక అమీబా, ఇక్కడ ఒక ఫుడ్ పార్టికల్ తినాలన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి కొన్ని మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల ఈ ఫుడ్ పార్టికల్ అనేది కరిగిపోతుంది, కరిగి వాటర్ లాగా మారిపోతుంది. వాటర్ అయిన తర్వాత ఈ సెల్ వాల్ ఉంటుంది కదా, దీంతో అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో అలాగే ఇది మన బ్రెయిన్ అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి అమీబా ఉంది, అది ఏం చేస్తుందంటే కెమికల్స్ రిలీజ్ చేసేసి ఇక్కడ ఉన్న సెల్స్ని కరిగిస్తుంది. కరిగించిన తర్వాత దాని సెల్ వాల్ నుంచి ఈజీగా దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే దాన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అనడం జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి మనం ఈ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఆ అమీబా అనేది మన బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా రెస్పాండ్ అవుతుందండి. అది కూడా న్యూట్రోఫిల్స్, ఎస్నోఫిల్స్, ఆస్ట్రోసైట్స్, మైక్రోగ్లియా అండ్ ఆల్సో ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అని రిలీజ్ చేస్తుంది, కానీ అవి అంత ప్రభావం చూపించట్లేదు అనమాట. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైతే ఉందంటే మన దగ్గర ఆంఫోటెరిసిన్ బి అనే టాబ్లెట్స్ ఉన్నాయి, లేకపోతే మైలిటిసిఫోన్ అనే టాబ్లెట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఎంతవరకు మనం కంట్రోల్ చేస్తున్నామని కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఈ అమీబా అనేది ఫ్రీగా ఉంటుంది, ఎస్పెషలీ వార్మ్ ఫ్రెష్ వాటర్లో ఉంటుంది అండ్ సాయిల్లో కూడా ఉంటుంది అనమాట. అది ఎలా మనిషికి సోకుతుందంటే ఈ నాస్ట్రిల్స్ ఉంటాయి కదా, ఓకే, నోసుకున్న రంధ్రాలు, అక్కడ నుంచి
మన బ్రెయిన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్విమ్మింగ్ చేసినప్పుడు అది ఈజీగా ట్రావెల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇనిషియల్గా అది బాడీలోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటంటే హెడ్ ఏక్ రావడం, ఫీవర్ రావడం, అండ్ నాసియా లాగా ఉండడం, అంటే వామిటింగ్స్ కావడం. సో ఎప్పుడైనా సరే మన బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఒక సైన్స్ సింటమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నెక్ అనేది స్టిఫ్గా ఇలాగే ఉంటుంది. మెడల్ పట్టుకుంటే ఎలా ఉంటే ఇటు ఇటు తిరగదు కదా, సో అలాగే స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో స్టిఫ్ నెక్ ఉంది అంటే కంపల్సరీ బ్రెయిన్కి సంబంధించిన ఏదో ఒక డిసీజ్ వచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదే కాకుండా సీజర్స్, హాలిజినేషన్స్ అంటే ఉంది కదా ఊహలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యా 2 మూవీ కానీ, అలాగే కొన్ని మూవీస్ అనేవి బాగా చెప్తాయి హాలిజినేషన్స్ గురించి. సో హాలిజినేషన్స్ అండ్ ఈవెన్ మీకు ఆ మూవీ తెలిసే ఉంటుంది, ధనుష్ మూవీ అండ్ శృతి హాసన్. అందులో ఒక డిసీజ్ గురించి చెప్తారు, అతనికి బ్రెయిన్ సంబంధించిన డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్లో ఏంటంటే తనకు ఎక్కువ హాలిజినేషన్స్ అనేవి వస్తాయి. సో 2 ఇమేజెస్ వచ్చి పోతూ ఉంటాయి, అతను కొంచెం టీచ్ చేస్తూ ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయదని చెప్తూ ఉంటాయి. సో ఆ మూవీ రైట్ నౌ గుర్తుకు రావట్లేదు, ఏ మూవీ అది, 3. ఓకే 3 మూవీ. సో అలా మనకి కొన్ని మూవీస్ చూస్తే అలాంటివి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి మూవీ నేమ్స్ చెప్తున్నాను. ఓకే, హాలిజినేషన్స్ అండ్ ఫైనలీ కోమా వస్తుంది. కోమా వచ్చిన తర్వాత లాస్ట్ ఏంటి, డెత్. సో నెక్స్ట్ వచ్చేసి మోర్టాలిటీ రేట్. సో మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఎంతమంది చనిపోతున్నారు. సో మ్యాక్సిమం ఎక్కువ మోర్టాలిటీ రేట్ ఉంటుంది. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత 1 to 18 డేస్లో మనకి ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. జస్ట్ 5 డేస్లోనే మరణించడం అనేది జరుగుతుంది అనమాట. సో వితిన్ 1 to 18 డేస్లో ఈ డిసీజ్ అనేది క్లోజ్ ద లైఫ్ అనమాట. సో ట్రీట్మెంట్ దగ్గర ఉన్న మనకు ఛాలెంజెస్ ఏంటి అంటే, మనకు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు, యాంఫోటెరిసిన్ అని, అజిత్రోమైసిన్ అని. బట్ మనం ట్రై చేస్తున్నాం మేనేజ్ చేయడానికి, బట్ అవి అంత ఎఫెక్టివ్గా లేవు. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ప్రైమరీ అమీబిక్ మైక్రో ఎన్సెఫలైటిస్కి కారణమయ్యే అమీబా ప్రాథమికంగా ఏది? సో మీకు ఇలాగే క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఏంటంటే అమీబా పేరు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎడిటోరియల్ పేజ్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఏంటంటే ఫోకస్ ఆన్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ టు కౌంటర్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటండి, అన్ఎంప్లాయ్మెంట్. ఆలోచించడానికి ఏం లేదు, అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ని మీరు ఎక్కడెక్కడ చదువుకుంటారు, ట్రై చేయండి అట్లీస్ట్. మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో ఉంటుంది కదా అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ గురించి చదువుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో మీరు ఎప్పుడైనా సరే డెఫినేషన్ చూసుకున్నట్టయితే అథెంటికేటెడ్ డెఫినేషన్ రాయడానికి ట్రై చేయండి. అథెంటికేటెడ్ అంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది ఎగ్జాక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ అంటే, ఐఎంఎఫ్ ఏం చెప్తుంది, అదే కాకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుంది. ఓకే, అవి చూసుకోవాలి. ఈ అన్ఎంప్లాయ్మెంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాయి. స్ట్రక్చర్ అన్ఎంప్లాయ్మెంట్, ఫిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో అవన్నీ చూసుకోవాలి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గల కారణాలు ఏంటి, అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది మెజర్స్. ఓకే, మెజర్స్ కానీ వే ఫార్వర్డ్ కానీ అంటాం, ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఒకసారి ఫోకస్ చేసినట్టయితే మంచి ఆన్సర్ రాయొచ్చు. ఓకే, సో ఒకసారి ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనే రిపోర్ట్లో ఫీమేల్ పార్టిసిపేషన్ అంటే అమ్మాయిల పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది కంపేర్ టు మెన్. సో ఎంత ఉంది అంటే 36.6% మాత్రమే ఉంది ఎప్పటికంటే 2022 నాటికి. సో ఇంతకుముందు ఇంకా మరీ ఘోరంగా ఉండేది, అంటే 2018లో 24% ఉంది, కానీ 22 వచ్చేసరికి అరౌండ్ 36% దగ్గర ఆగిపోయింది. కానీ గ్లోబల్ లెవెల్లో అక్రాస్ వరల్డ్ మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో తక్కువ పార్టిసిపేషన్ ఉంది అని చెప్తున్నారు అనమాట. సో దీనికి ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఉమెన్కి ఒక్కసారి ఎంపవర్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మన ఎకనామీకి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అదే కాకుండా అసలు అమ్మాయిలు తక్కువ పార్టిసిపేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే
ట్రెడిషనల్ రోల్స్ అంటే నార్మల్గా అమ్మాయిలు చేసే పని ఇవి అని చెప్పి సొసైటీ డిసైడ్ చేయడం జరిగింది. చేసే పనులు ఏముంటాయి, అంట్లు తోమడం, గిన్నెలు తోమడం, బాసనలు కడగడం అన్నీ ఒకటి వర్డ్సా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి బట్టలు పిండడం, ఇల్లు ఊకడం, తుడవడం, సామాన్ నీట్గా పెట్టుకోకపోవడం. సో ఏంటంటే ఇంట్లో సామాన్లు సరిగా నీట్గా లేకపోతే ఏం చేస్తున్నారు, ఈ పని చేసుకోకుండా. అది కాకుండా ఇంకా పిల్లలు ఉంటారు, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలా, టైంకి లేవాలి, మార్నింగ్ లేవాలి, వంట చేయాలి, హస్బెండ్ని పంపించాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళు ఇప్పిన బట్టలు పిండాలి. సో ఎన్ని వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ వర్క్స్ అనేవి చేయడం వల్ల ఉమెన్ అనేది ఎంటైర్ టైం అంటే ఇంట్లోనే ఎంగేజ్ అయిపోతున్నారు. అండ్ ఈ వర్క్కి ఎవరైనా డబ్బులు ఇస్తారా అంటే అలా డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా కాదు, ఇవన్నీ ఫ్రీ సర్వీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక మమ్మ మ్యాగీ అంటారు. మ్యాగీ అన్నప్పుడు డబ్బులు ఇవ్వరా, మ్యాగీ చేసి పెడతానని అన్నది కదా మమ్మీ. సో ఏంటంటే ఈ వర్క్ అనేది ఈవెన్ ఒక ఇల్లాలు చేసిన వర్క్ అనేది ఈవెన్ నేషనల్ ఇన్కమ్లో కూడా అకౌంట్ అవ్వట్లేదు, దాన్ని కూడా ఎక్సెప్ట్ చేస్తున్నారు. సో అందుకని ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఈ వర్క్ని షేర్ చేసుకోవడం వల్ల. సో ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలండి ఏంటంటే, సో పిల్లలు మోషన్కి వెళ్తే కూడా కడగడానికి అబ్బాయిలు ఎవ్వరు రారు, ఫాదర్స్ చీ అని బయటకు వెళ్తారు, లేకపోతే ఆ టైంకి మదర్కి ఇచ్చి వెళ్తారు, ఏడుస్తున్నాడు అబ్బాయి అని చెప్పి, కానీ మోషన్కి వెళ్ళాడని మాత్రం చెప్పరు. సో చాలా కొన్ని సీన్స్ అనేవి వైరల్ అవుతాయండి ఏంటంటే సోషల్ మీడియాలో. సో అప్పటి వరకు బాగానే ఆడుకుంటారు పిల్లలతో, జస్ట్ వాడు మోషన్ వెళ్ళేసరికి వీడు ఏడుస్తున్నాడని చెప్పి ఏడవకుండా కూడా గిచ్చో కొట్టో ఏడిపించి మదర్కి ఇచ్చి వెళ్తారు. సో మదర్ ఏమైంది అని చూస్తే మాత్రం వాడు మోషన్కి వెళ్తాడు. సో ఇలాంటి వైరల్ అయిన సీన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఈ విపక్షత అంటే ఎందుకు ఇన్ఈక్వాలిటీ? సో ఈవెన్ మేల్ కూడా అలాంటి వర్క్స్లో షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉమెన్కి అట్లీస్ట్ కొంచెం టైం దొరుకుతుంది. ఈవెన్ ఇంట్లో కూర్చొనైనా పార్ట్ టైం జాబ్స్ అలా చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా మన నేషనల్ ఇన్కమ్కి అకౌంట్ అవుతుంది. ఓకే. సో ఏంటంటే ట్రెడిషనల్ రోల్స్ని కూడా షేర్ చేసుకోవడం జరగాలని చెప్పి నా ఐడియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక స్కిల్ అనేది గెయిన్ చేసి వాళ్ళకి చిన్న చిన్న స్టార్టప్స్ అనేది పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సోలార్ లైట్స్ కానివ్వండి, సోలార్ కంప్యూటర్స్ కానీ కొన్ని చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చదువుకున్నప్పుడు, అంటే అది మీకు గవర్నెన్స్లో పార్ట్ అండి. సో ఆ గవర్నెన్స్ చదువుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి రాసి పెట్టుకుంటే అది మీకు చాలా వాల్యూ యాడెడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ నార్మ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాయిసెస్. సో ఈవెన్ ఏంటంటే మన దగ్గర జెండర్ నార్మ్స్ అనేవి చాలా పాతకుపోయి ఉన్నాయి మన ఇండియాలో అయితే, ఎస్పెషల్గా సౌత్ ఇండియా కంపేర్ టు నార్త్. ఏంటి అంటే అమ్మాయి గదుల్లో నుంచి బయటకు రాకూడదు, చేసే పని వంట ఒకటే. సో ఈవెన్ ఒక మూవీలో అంటే విజయ్ మూవీ దట్ ఈస్ అబౌట్ ఫుట్బాల్ గేమ్ గురించి ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఏంటంటే ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ అయినా కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్ రిస్ట్రిక్షన్స్, వాళ్ళ అత్త వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అలా ఉండడం వల్ల తను ఈవెన్ వెళ్తాను అన్నా కూడా వెళ్ళనివ్వకపోవడం, తర్వాత వాళ్ళ హస్బెండ్ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆమెను పంపించడం అలాంటివి చేస్తారనమాట. సో అలాంటి సొసైటల్ నార్మ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో, డీప్ రూటెడ్ అనమాట. అంటే సొసైటీ అనేది డిసైడ్ చేస్తుంది, సో నువ్వు ఈ జెండర్ మేల్ అయితే ఈ పనులు చేయాలా, ఫీమేల్ అయితే ఈ పనులు చేయాలా అని. బట్ అవన్నీ ఎక్కడ రాస్తున్నాయి? ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ రాస్తున్నాయా? లేవు కదా. సో ఏంటంటే అట్లీస్ట్ మీరు ఈ జనరేషన్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి అలాంటి చేంజెస్ అనేవి తీసుకురావడానికి కొంచెం మీరు అట్లీస్ట్ మీరు ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాస్లో ఏంటి ఎకానమీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మోస్ట్లీ మన రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇండియాలో. సో అలాంటి ఏరియాస్లో ఇఫ్ మనం ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల బోర్వెల్స్ కానీ, ట్యూబ్వెల్స్ కానీ, కెనాల్స్ కానీ, సో అక్కడ ఏంటంటే పంటని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆ పంట ఏంటంటే డైరెక్ట్గా అగ్రికల్చర్ జీడిపి కింద మన నేషనల్ ఇన్కమ్ అకౌంట్ అవుతుంది కదా. సో అలా మనం కొంచెం ఎంపవర్మెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో చాలా డిస్పారిటీ ఉంది. రూరల్ ఏరియాస్లో పీపుల్ అనేది ఎక్కువ అగ్రికల్చర్లో నిమగ్నమై ఉన్నారు కంపేర్ టు ద అర్బన్ ఏరియాస్. సో అలా కూడా మనం ఎంజీ నరేగా స్కీమ్ వల్ల కూడా రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, అరౌండ్ 12% అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అదే కాకుండా ఏంటంటే మనకి స్ట్రాటజిక్ జెండర్ నీడ్స్ అడ్వాన్స్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఆల్రెడీ సొసైటల్ నార్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని జెండర్ ఈక్వాలిటీకి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఫోకస్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను,
కనీసం అట్లీస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ అయినా రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షాక్ ప్రూఫ్ స్టేట్. సో ఈ ఆర్టికల్ దేనికి ఇంపార్టెంట్, మనం 2 days ago ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఏంటి, మైక్రోసాఫ్ట్ అనేది పనిచేయడం ఆగిపోవడం వల్ల అన్ని సెక్టార్లలో అక్రాస్ వరల్డ్, మన ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి చాలా లాసెస్ అనేవి జరగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, టెలికమ్యూనికేషన్స్లో కానీ ఎక్కడ చూసినా మైక్రోసాఫ్ట్ యూస్ చేస్తారు. ఈవెన్ మన ఇన్స్టిట్యూట్లో కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వర్డే యూస్ చేస్తాం. ఆ రోజు నేను అసలు యూస్ చేయలేదు. సో అందుకని ఏంటి అంటే, ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ వల్ల, మనం టెక్నాలజీ మీద 100% డిపెండ్ అవ్వడం వల్ల ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీడే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూటే తీసుకోండి, ఇంతకు ముందు ఉన్న యాప్ ఏంటంటే ఓన్లీ వీడియో రికార్డింగ్స్ మాత్రం ఇచ్చేది. దాని తర్వాత స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తారు, మాకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి అంటారు. సో వాటి కోసం మళ్ళీ అప్డేట్ చేయాలి, మళ్ళీ కోడింగ్ అంతా చేంజ్ చేయాలి. సో అది ఇచ్చిన తర్వాత సాటిస్ఫై అవుతారా, కాదు, మాకు నోట్స్ కూడా యాడ్ చేయండి అంటారు. మళ్ళీ ఇంకో కాలం నోట్స్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాదు మేడం, కరెంట్ అఫైర్స్ని ఇంకోటి లాంచ్ చేయండి అలా అని చెప్పి స్టూడెంట్ నీడ్స్ అనేవి పెరగడం వల్ల దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే, టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి, అందుకే యాంటీ సైబర్ సెక్యూరిటీ తీసుకొస్తా అని చెప్పి క్రౌడ్ స్ట్రైక్ అనేది తీసుకొచ్చింది. అది సరిగ్గా కంపాటబుల్ లేకపోవడం వల్ల ఇలా సర్వీసెస్ అన్నీ ఆగిపోయాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మనం ఎలాంటి మెషర్స్ అనేవి తీసుకోవాలి, సపోజ్ ఇది ఫ్యూచర్లో వస్తే కూడా మనం దీన్ని ఎలా ఫైట్ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్న జూలై 19న అంతరాయాలు ఎలాంటి ఇటీవలి సాంకేతిక లోపాల ద్వారా పైలట్ చేయబడిన దుర్బలత్వాలకు వ్యతిరేకంగా భారతదేశం తన ప్రజాస్వామ్య డిజిటల్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకోవాలి. మన దగ్గర ఏవైతే డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ చేసుకోవాలి, డిజిటల్ టెక్నాలజీస్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇది ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు మనం, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కదా. సో ఇప్పుడు మీరు కొంచెం డీటెయిల్గా చూసినట్టయితే, ప్రతి ఒక్కరు, ఇది ఒక ఎంఎన్సీ, మైక్రోసాఫ్ట్ తెలియని వాళ్ళు లేరు. సో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చినట్టు తోపు అంటారు, అవునా. సో ఎందుకంటే అది వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు, దాని రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే గూగుల్ తర్వాతే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మన ప్రతి ఒక్క కంట్రీ ప్రపంచ వ్యాప్తంగా దాని మీద రిలే అయి ఉన్నారు, దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి సో ఇలా ఇంటర్ కనెక్టెడ్ ఉండడం వల్ల ఇప్పుడు ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్క కంట్రీ ఎకానమీ అనేది లాస్లోకి వెళ్తుంది అనేది చెప్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే, మన కంట్రీలో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలని చెప్తుంది. సో అదే కాకుండా ఏంటంటే, సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సెక్టార్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. కానీ ఇలా ఆ రోజు ఆగిపోవడం వల్ల హెల్త్ సెక్టార్లో తీరని నష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ తీసుకుంటున్నారు అనుకోండి, ఈవెన్ ఇప్పుడు మనకి సర్జరీస్ రోబోట్స్ చేస్తున్నాయి, రోబోటిక్ సర్జరీస్, లాప్రోస్కోపీ అంటున్నాం కదా. సో ఇలా టెక్నాలజీలో ఏమైనా ఇన్కంపాటబిలిటీస్ వస్తే ప్రాణాలతో చెలగాటం చేయొద్దు కదా. సో ఒకసారి ప్రాణం పోయిందంటే మనకు తిరిగి వస్తుందా, రాదు. సో అతి విలువైనది ఏంటంటే హెల్త్ సెక్టార్. అండ్ అసలు ఎవరిని దేవుళ్ళ చూస్తాము, డాక్టర్ని ఒక దేవుళ్ళ చూస్తాం. సో అట్లాంటప్పుడు ఏంటంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద చాలా ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రాపర్గా టెక్నాలజీ గురించి ప్లాన్ తీసుకోవాలి, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో అదే కాకుండా మనకి ప్రాపర్గా ఒక బ్యాకప్ సిస్టమ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో కానీ, అకౌంటెంట్స్లో కానీ మనకి ఇలాంటి టెక్నాలజీ వచ్చింది అనుకోండి, టెక్నాలజీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రాపర్గా బ్యాకప్ ఉందా లేదా, హార్డ్ డిస్క్లలో డేటా స్టోర్ చేసుకున్నామా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సడన్గా ఇలాంటివి ఆగిపోవడం వస్తే ఏంటంటే మనం బ్యాకప్లు వెతుక్కుంటాం, అట్లీస్ట్ 1 గంట 2 గంటలు వేస్ట్ అయినా పర్లేదు, కానీ హార్డ్ డిస్క్లు అన్నీ పెట్టేసి ఎక్కడ డేటా ఉందో వెతుక్కొని మనం వర్క్ని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి, ఇలా జరగడం వల్ల ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా మనం అట్లీస్ట్ కొన్ని మెజర్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇదండి ఆర్టికల్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనబుల్ అకామిడేషన్స్ అండ్ డిసేబిలిటీ రైట్స్. సో ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నట్టే ఒకటి వైరల్ అవుతుంది, ఏంటంటే యూపీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని జాబ్స్ వచ్చాయని చెప్పి. ఒక కేసు వచ్చి పూజా ఖేడ్కర్, నెక్స్ట్ వచ్చి యాసిన్. సో వాళ్ళు ఏంటంటే డిసేబిలిటీ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకున్నారు అని చెప్పి మనకి న్యూస్ అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ దాని మీద ఏంటంటే స్మితా సబర్వాల్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, తను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. సో తను కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు.
అవి చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే డిసేబిలిటీ వాళ్ళ కోటా అవసరమా, లేకపోతే మనం ఎయిర్వేస్లో టాయిలెట్స్ని ఎవరైనా డిసేబుల్ పర్సన్ని పెట్టుకుంటామా, లేకపోతే సర్జరీ ఎవరైనా డిసేబుల్ పర్సన్ మీద మనకు నమ్మకం ఉంటుందా అనే క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే డిసేబిలిటీ పీపుల్ రైట్స్ అనేవి భంగం జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్క న్యూస్లో అదే ఆర్టికల్స్ నడుస్తున్నాయి, అదే డిబేట్స్ నడుస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు తెలుగు ఛానల్స్లో ఎస్పెషల్గా. సో అందుకని మనం ఇక్కడ డిసేబుల్స్కి సంబంధించిన యాక్ట్స్ ఏ ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే వికలాంగుల హక్కుల చట్టం 2016 వికలాంగులకు సమాన హక్కులను నిర్ధారించడానికి సహేతుకమైన వసతి అంటే నార్మల్గా రీజనబుల్ అకామిడేషన్స్ను తప్పనిసరి చేస్తుంది. సో ఏంటంటే అకార్డింగ్ టు దిస్ యాక్ట్ రీజనబుల్ అకామిడేషన్స్ అనేది ఉండాలంటుంది. కానీ చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే ఈ డిసేబుల్ పీపుల్కి యాక్సెబుల్గా ఏ సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ లేవన్నమాట. సో ఇదన్నమాట చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ యాక్ట్ అనేది పక్కా రీజనబుల్ అకామిడేషన్ ఉండాలి అని చెప్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాస్ట్ని చూస్తున్నారు. కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఓకే, కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు సరిగ్గా దాన్ని పాటించట్లేరు అనమాట. సో నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ డిసేబుల్ పీపుల్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి అకామిడేషన్ కానీ వాళ్ళకి చదువు అవన్నీ చెప్పించడం ఇంకా వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది కాబట్టి చేయొద్దు అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం లేదు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా వాళ్ళకి నేషనల్ లెవెల్లో ఒక ఫండ్ అనేది ఉంటుంది. ఆ ఫండ్ని కూడా అండర్ యూటిలైజేషన్ యూజ్ చేయాల్సినంత కాకుండా తక్కువ యూటిలైజేషన్ చేసేసి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో అలా అనమాట ఈ ఆర్టికల్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బోత్ క్వాడ్ అండ్ బ్రిక్స్. సో ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ కీవర్డ్ చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ అనేది ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్స్ అనేది ఉంది. సో బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉంటాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో క్వాడ్లో వచ్చేసరికి మనకి 4 కంట్రీస్ అండి, ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ కామన్గా ఉంది అంటే ఇండియా, ఈ క్వాడ్లో అండ్ బ్రిక్స్లో కామన్గా ఉంది అంటే ఇండియా. సో ఇక్కడ ఇంకో కంట్రీ చూసుకున్నట్టయితే చైనా ఉంది కదా. సో చైనా ఇండియా ఎనిమీస్, అండ్ ఇక్కడ యుఎస్ చైనా కూడా ఎనిమీస్, జపాన్ చైనా కూడా ఎనిమీస్, ఆస్ట్రేలియా చైనా కూడా ఎనిమీస్. సో ఇప్పుడు ఆర్టికల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ క్వాడ్ అనేది రీసెంట్గా మీటింగ్ జరపడం జరిగింది. అండ్ ఈ మీటింగ్లో ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో అక్కడ ఫోకస్ చేస్తాము అంటున్నారు. దాంతో పాటు ఏంటంటే ఈ చైనాని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ క్వాడ్, ఇక్కడ ఈ బ్రిక్స్లో కామన్గా ఉంది ఎవరు అంటే ఇండియా. సో ఇప్పుడు మొత్తం తంట అంతా ఇండియా మీద చుట్టుకుందనమాట. సో ఇండియా హ్యాస్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు కంట్రోల్ చైనా ఇన్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్. సో అదనమాట ఓవరాల్ ఆర్టికల్. సో ఇప్పుడు మనం దాన్ని క్లియర్గా చూసినట్టయితే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇండో పసిఫిక్లో పటిష్టమైన భద్రత నిర్మాణం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ అనేది పెంచాలి అని చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే వాళ్ళు జియో పొలిటికల్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా సరే చైనాతో బౌండరీ చేస్తుంది అంటే షేర్ చేసుకుంటుంది అంటే ల్యాండ్ అయినా సరే వాటర్ అయినా సరే మేము దేన్ని విడిచిపెట్టామని చెప్పి డ్రాగన్ కంట్రీ అంటుంది. సో ప్రతి ఒక్కటి మాకే కావాలి అనే దౌర్జన్యం అనేది చూపిస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా దాని ప్రెసెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం అగ్రెసివ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఆఫ్ చైనా అని అంటాం. ఓకే, దాన్ని మనం అరికట్టాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇండియా చూసుకున్నట్టయితే ఇండియాకి ఒక యూనిక్ వాల్యూ అయితే ఉంది. ఎందుకంటే మనకి రీజనల్ స్ట్రాటజీస్ మనకు ఉన్నాయి. అండ్ వివిధ కంట్రీస్తో కూడా మనకి చాలా సత్సంబంధాలు ఉండడం జరిగింది. అండ్ ఇండియాకి సాఫ్ట్ పవర్ అనేది చాలా ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే ఇండియాకు ఉండాల్సిన వాల్యూ ఇండియాకి ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి
ఈ క్వాడ్, ఈ బ్రిక్స్ కాకుండా మనకి అకూస్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇదేంటంటే 3 కంట్రీస్ కలిపి ఫామ్ అయింది. సో ఆస్ట్రేలియా ఒకటి, యూకే ఒకటి అండ్ యుఎస్ ఒకటి, ఈ 3 కలిసి ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇది కూడా ఏంటంటే మిలిటరైజేషన్ ఇండో పసిఫిక్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇండో పసిఫిక్ మీద మిలిటరైజేషన్ అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే సెక్యూరిటీని పెంచడం అనమాట. ఓకే, సో అదనమాట. సో ఇదేం చెప్తుంది ఆర్టికల్ ఫైనల్గా అంటే, సో మనకు బ్రిక్స్లో చైనా కాకుండా ఇంకొకరు రష్యా ఉన్నారు. సో ఇండియా రష్యా కూడా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్వాడ్లో ఉన్న కంట్రీస్ ఏంటి, యుఎస్ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. అండ్ యుఎస్ రష్యా వచ్చేసరికి మళ్ళీ రైవల్రీ. సో అలా ఏంటంటే మనం ప్రాపర్గా బ్యాలెన్స్డ్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్తుంది. సో ఒక సైడ్ చూస్తే ఫ్రెండ్లీ నేషన్స్ ఉన్నాయి, ఒక సైడ్ చూస్తే ఆ ఫ్రెండ్స్కి ఎనిమీస్ ఉన్నారు. సో ఇండియా అనేది రెండిట్లో మెంబర్ కాబట్టి చాలా బ్యాలెన్స్గా మన అప్రోచ్ అనేది ఉండాలి. అందుకు ఏంటంటే ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనేది అవసరం. సో వేరే కంట్రీస్ అనేది మన ఫారెన్ పాలసీలో జోక్యం చూసుకోకుండా మన ఓన్ పాలసీ మనకు ఉండాలని చెప్పి ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, మనం అంటూ ఒక బ్యాలెన్స్ యాక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ డిప్లొమసీలో మనం చాలా కాంప్లెక్సిటీ ఫేస్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ట్రై టు ఆన్సర్ దాట్ క్వశ్చన్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన రాథోడ్ సాయస్ అకాడమీలో ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి 24th జూలై 2024 నుంచి. సో ఈ క్లాస్ వచ్చేసరికి మీకు అరౌండ్ 50 to 55 అవర్స్ ఉంటాయి. సో నార్మల్గా మీకు 10 డేస్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎవ్రీ డే క్లాసెస్ స్టార్ట్ అయ్యేది 8 o'clock నుంచి 1:30 PM వరకు మీకు క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ డే, ఈవెన్ ఇంక్లూడింగ్ సండే. అండ్ ఈ క్లాసెస్లో ఏంటంటే ఎస్పెషల్గా మీకు 2 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, యాక్ట్స్, వాటి మీద స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. ఏ ఎన్వైరన్మెంట్ కోర్సులు అవన్నీ ఉండవు, బట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు డైలీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి అండ్ మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి స్ట్రాటజీ అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ క్లాస్ తీసుకునేది విలాస్ సార్, ఫేమస్ నేషనల్ ఫ్యాకల్టీ, అండ్ హీఈస్ అ ఫ్యాకల్టీ ఆఫ్ బోత్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో మీరు ఈ కోర్స్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, 8074765513. అండ్ ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంది. మీరు డైరెక్ట్గా క్లాస్ రావచ్చు అశోక్ నగర్లో ఉన్నట్టయితే ఆర్ హైదరాబాద్లో ఉన్నట్టయితే, లేకపోతే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో కంపల్సరీ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సాయస్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.